అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమావేశ ఉద్దేశం పొగాకు రైతుల పట్ల మా వైఎస్ఆర్ పార్టీ వైఖరి తెలపడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం. సీజను మార్కెట్ మొదలైంది. పొగాకు మార్కెట్ 280 రూపాయలతో సీలింగ్ పెట్టి మార్కెట్ వర్గాలు అంటే వ్యాపార వర్గాలు కొంటా ఉన్నాయి. మైసూరులో చూస్తే 360 రూపాయలు ఈరోజు మార్కెట్ ఉంటే ఇక్కడ 280 రూపాయలు మాత్రమే ధర పలుకుతూ ఉంది. ఇది ఫెయిర్ ప్రైస్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మార్కెట్ గత సంవత్సరం 360 రూపాయలకి పొగాకు కొని వ్యాపారులు కొనగా ఈ సంవత్సరం రైతులు ఖర్చులు ఎక్కువైనాయి. గత సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం మార్కెట్ని చూసి ఈ సంవత్సరం కూలీ రేట్లు పెరగటం, కౌళ్ళు పెరగటం, వీటన్నిటితోటి 30% వ్యవసాయ ఖర్చులు అదనంగా పెరిగినాయి. గత సంవత్సరం యావరేజీ రాకుండా ఈ సంవత్సరం ఇంకా తగ్గించుకోనాలనే ఉద్దేశం వ్యాపారస్తుల్లో కనపడతా ఉంది. రైతులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మి క్రాప్ ఎక్కువ ఉందనో, వాళ్ళు చెప్పే మాటలు పంట ఎక్కువ ఉందని మార్కెట్ తగ్గుతుందని ఏదో చెప్తారు. పొగాకు మార్కెట్ అంత ఇంటర్నేషనల్గా అంత తగ్గలేదు. పొగాకు డిమాండ్ ఉండబట్టే మైసూరులో ఈరోజు 360 రూపాయలకు కొంటున్నారు. ఆంధ్ర రైతులు జాగరూకతగా ఉండాలని మీకు వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పొగాకు మార్కెట్లో సంక్షోభం ఏర్పడినప్పుడు రైతు ఏమాత్రం నష్టపోకుండా మేము ఆ రోజు 200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి సొసైటీల ద్వారా సపోర్ట్ మార్కెట్ ద్వారా మార్కెట్ నిలబెట్టి రైతులకి అంటే 200 కోట్లు ముందుంచి ఇంకా ఎంతైనా ఇస్తాను, ప్రైస్ మాత్రం తగ్గకూడదని చెప్పి ఆయన భరోసా ఇవ్వడంతో ఆ రోజు మార్కెట్ ధరలు నిలబడ్డాయి. అదేవిధంగా మార్కెట్ కూడా మళ్ళీ ఆ పొగాకుని ఇదే వ్యాపారస్తులకు అమ్మి మార్కెట్ కూడా లాభపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే సిగరెట్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళు మితంగా ఉన్న ఎక్స్పోర్టర్స్ని మొత్తం కలిసి ఒక 10 కంపెనీలుగా ఉండి సిండికేట్ చేసుకొని ఈ మార్కెట్లో రైతులను దోచుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ధరలకు అమ్ముకోవాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో 300 రూపాయలకు పైగానే బ్రైట్కి ప్రైస్ ఉంటుంది. 270 రూపాయలు 280 రూపాయలు ఆన్ యావరేజ్ వస్తేనే ఈ సంవత్సరం రైతాంగానికి అసలు అవుతాయని సందర్భంగా చెప్తా ఉన్నా. అందుకని వీళ్ళు నాకు తెలిసి సిండికేట్ అయ్యి ఈ ఉన్న ధరను కూడా ఇంకొక స్లోగా 10-20 రూపాయలు తగ్గించి కొనాలనే ఉద్దేశాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని రైతాంగాన్ని అలర్ట్గా ఉండి మీరు తొందరపడి అమ్ముకోకుండా, మైసూర్ మార్కెట్ ఇంకా పూర్తి కాలేదు, వాళ్ళ బయర్లందరూ అక్కడ ఉన్నందువల్ల మొత్తం ఇక్కడికి వచ్చే వరకు కొంచెం ఆగైనా 300 రూపాయల పైన అయితేనే మీరు అమ్ముకోండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు కానీ రేట్లు పెంచకపోతే మీ అందరికీ మా పార్టీ తరఫున మద్దతుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మద్దతుగా ఉంటాడు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అవసరమైతే మెడలు వంచి సుమారు 1000 కోట్లైనా డిమాండ్ చేసి ఈ రైతుల మార్కెట్ని నిలబెట్టడానికి ఈ సంవత్సరం మా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
డాలరు 80 రూపాయలు ఉంది. ఈ సంవత్సరం డాలర్ ప్రైస్ ఇప్పటికి 86 రూపాయలు ఉంది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం $6 వీళ్ళు పొగాకు అమ్ముతారు, 36 రూపాయలు అదనంగా వస్తాయి వీళ్ళకి ప్రైస్. అయినా మార్కెట్ తగ్గించే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని రైతుల ఐక్యమత్యంతో ఎదుర్కోవాలి. దీనికి పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు కూడా అవసరమైతే ఢిల్లీలో దీని విషయంపై మాట్లాడతారని భరోసా చెప్పారు. రైతులకు చెప్పమన్నారు. దీని మార్కెట్ నిలబెట్టే వరకు మా పార్టీ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.